హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ గౌతమి. ఈరోజు ఈ వీడియోలో కొమ్ము శనగల రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కొమ్ము శనగల్ని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు 2-3 టైమ్స్ వాష్ చేసేసి కుక్కర్లో యాడ్ చేయాలి. చేసిన తర్వాత అవి మునిగేంత వరకు వాటర్ వేసి సాల్ట్ యాడ్ చేసి 4 విజిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకొని అందులో మనం సరిపడంత ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో జీలకర్ర, అలాగే మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1 స్పూన్ శనగపప్పు, 2 పచ్చిమిర్చి, అలాగే 2 ఎండుమిర్చి యాడ్ చేస్తున్నా. అలాగే ఫ్రెష్గా కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. వీటన్నీ యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ బాగా వేగేంత వరకు మనం కలుపుకోవాలి. పోపు ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది కొమ్ము శనగలకి. తర్వాత దీంట్లోకి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త యాడ్ చేస్తున్నాను. దీన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగనివ్వాలి. ఇవన్నీ వేగిన తర్వాత మనం సన్నగా తరుము పెట్టుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్ యాడ్ చేసిన తర్వాత వీటన్నిటిని బాగా కలుపుకొని ఆనియన్ మగ్గాలి అంటే మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చిటికెడు పసుపు, అలాగే రుచికి సరిపడంత కారం, రుచికి సరిపడంత సాల్ట్ యాడ్ చేసుకొని, అలాగే మసాలా కోసం నేను ఇక్కడ ఫ్రెష్గా గ్రైండ్ చేసిన 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేస్తున్నా. ఇవన్నీ కూడా బాగా వేగాలి. ఇప్పుడు కుక్కర్లో పెట్టుకున్న కొమ్ము శనగలు ఉన్నాయి కదండి, వాటిని తీసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోవడమే. ఎక్సెస్ వాటర్ అంతా తీసేసి ఇప్పుడు వీటి అన్నిటినీ కూడా బాగా కలపాలి. ఇవన్నీ బాగా మొత్తం మసాలా అంతా కూడా దీనికి పట్టేంత వరకు బాగా మిక్స్ చేయాలి. అంతే, మనకి కొమ్ము శనగలు అనేవి రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం కొత్తిమీర కొంచెం పైన యాడ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టే మనకి. అంతేనండి, మనకి కొమ్ము శనగల రెసిపీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మీకు గనుక నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.